ఇదిగో ఇదిగో నువ్వు నన్నేం కొట్టగలవు. అరే నువ్వు నన్నే ఎగరేస్తావు, నేను ఎగరేసి చూపిస్తాను చూడు. చూసావా చూసావా నా అద్భుతం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇప్పుడు నా వంతు. పట్టుకో పట్టుకో పట్టుకో. నిన్ను పడేస్తావా? ఆగు, నిన్ను పట్టుకుంటాను. బాయ్ బాయ్. పట్టుకో పట్టుకో పట్టుకో. ఒకసారి చూడండి, ఈ రోజు వాతావరణం ఎంత బాగుందో. అవునా? ఏది చూడని. ఏం వాతావరణం! వా, వాతావరణం బాగుంది. మీ సంబేలేసి పిక్నిక్ కోసం పర్ఫెక్ట్ గా ఉంది. మంచి ఐడియా. అయితే మన సీక్రెట్ పిక్నిక్ స్పాట్ కి వెళ్దాం పదా. పిల్లలు, పిక్నిక్ టైం! సారీ గప్పు. నిజంగానే ఇది నా ఫేవరెట్ ప్లేస్. నాకు చాలా ఇష్టం. మనుషులు లేకుండా గడవబోతోంది ఇవాల్టి రోజు. పద పద, ఫ్రిస్బీ టైం. అలాగా, అంత దూరమా? ఇదిగో పట్టుకున్నాను. ఇప్పుడు నా వంతు. పట్టుకున్నాను, అయినా పట్టుకున్నాను. ఇప్పుడు నా వంతు. ఇప్పుడు దీని నుండి తప్పించుకో. ఇదిగో. మమ్మీ, ఈ మనుషులు ఎక్కడికి కూడా వచ్చేసారు. వీళ్ళకి బుద్ధి చెప్పి తినాలనిపిస్తుంది. ఎవరు ఏమీ చేయకూడదు. మనుషులు ఇక్కడున్నారంటే అందరూ జాగ్రత్తగా ఉందాం. ఇక మీరిద్దరూ వాళ్ళకి దూరంగా ఉండండి. అంతే, దట్స్ ఇట్. నో మోర్ క్వశ్చన్స్. అంతే, చెప్పేశానంటే చెప్పేశాను. నువ్వెలా చెప్తే అలా. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళింది? ఈ గప్పు తనలో భూతాన్ని చూసినట్టుగా భయపడుతున్నాడేంటి? భూతాలా? ఇక్కడ మనుషులా? మనుషులు! ఈ మనుషుల ఫ్యామిలీ ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనుషులు మన వెంటబడడం ఎప్పుడు మానేస్తారు అసలు? ఎప్పుడు? వీళ్ళు భూతాలని మనశ్శాంతిగా ఎందుకు బతకనివ్వరు? ఎందుకు ఎందుకు ఎందుకు? హ్యాపీ, నీ డ్రామాలు ఆపు. ముందు లేచి నిలబడు. గప్పు, తనని తిన్నగా చెయ్యి. అయ్యో, సారీ సారీ. వీళ్ళు ఇక్కడి వరకు ఎలా వచ్చారు? అంకుల్ ఆంటీకి ఇప్పుడే వెళ్ళి చెప్దాం. అంకుల్ అంకుల్, అది అది అక్కడ. అయ్యో, ఏం చెప్పాలనుకుంటున్నావు? మేమిద్దరం అలా తిరిగి వస్తాం. కానీ చాలా ఎండగా ఉంది. ఈ మనుషులు ఎప్పుడు పనికొస్తారు? పిల్లలు, నేను ఏం చెప్పానో గుర్తు పెట్టుకోండి. పదకరణ్, ఇప్పుడు ఈ మనుషులని ఇంటికి వెళ్ళకూడదాం. ఇప్పుడు ఇక్కడ మనుషులున్నారు కాబట్టి ఎవ్వరూ ఎముకల రూపంలో ఉండకూడదు. మనందరం మనుషులకి దూరంగా ఉందాం. అలాగే పిక్నిక్ డిసిప్లైన్ గా అందరం ఎంజాయ్ చేద్దాం. మీ సంబేలేసి. సూర్య అంకుల్! ఈ మనుషులకి ఇంత ధైర్యమా? ఇప్పుడు ఈ ఫ్రిస్బీ వాళ్ళకి బుద్ధి చెప్పి వస్తుంది. మీ సంబేలేసి. వదులు పినాకి, వదులు. యుద్ధం మొదలైపోయింది. వదులు. పొరపాటున జరిగి ఉంటుంది. వాళ్ళు మనుషులు ప్రశాంతంగా పిక్నిక్ చేసుకోవడానికి వచ్చారు. మీరు శాంతించండి. అలాగే పినాకి, సరే క్షమించాను. కానీ అసలు ఈ మనుషులు ఎవరన్నది చూసి తీరాలి. పిల్లలా? క్యాచ్ కిట్టి. పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు. మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారు చూడు. హ్యాపీ, బాల్ విసురు. నేను ఎగిరి పట్టుకుంటాను. ఓకే ఓకే గప్పు, రెడీగా ఉండు గప్పు. అయితే ఇదిగో
ఓకే కిట్టి యూ అయితే గప్పు రెడీనా? ఇదిగో గో. ఓకే హాయ్ హాయ్ వెళ్ళు. వెరీ గుడ్ కిట్టి. ఇదిగో. అది నేను స్లిప్ అయ్యాను. పెద్ద వచ్చాడండి, స్లిప్ అయ్యాడండి. చాలు, ఇంకా ఆటలు ఎక్కువైపోయాయి. కెచప్ ఉందా? సారీ బాబు, నేను కెచప్ తీసుకురావడం మర్చిపోయాను. ఆహా, ఆ ఫ్యామిలీ దగ్గర ఉండే ఉంటుంది. తీసుకురండి. వద్దొద్దు, అస్సలు వద్దు. ఆ మనుషుల చేతి నుండి నేను ఏమి తినేది లేదు. మీసం మెలేసి. మీరిప్పుడు కొద్దిసేపటి క్రితమే వాళ్ళ చేత్తో పిజ్జా తిన్నారు. మరిప్పుడు కెచప్ తినడానికి ప్రాబ్లం ఏంటి? వెళ్ళండి, అసలు నేను ఏమి తినను. మీ అంకుల్ కూడాను. మీరు తింటూ ఉండండి, నేను ఆయనకి నచ్చ చెప్పి తీసుకొస్తాను. ఓహో, ఈ హ్యాపీ ఎప్పుడు మనల్ని ఇరికించే పనులే చేస్తూ ఉంటాడు. కెచప్ కెచప్ కెచప్. అయ్యో అయ్యో, ఎక్కడుంది కెచప్ ఇదిగో. కెచప్ కెచప్? ఇప్పుడు చూడు, ఈ బాటిల్ చూసారా, కెచప్ తీసుకొచ్చాను. అయ్యో, మన కెచప్ బాటిల్ ఎక్కడికి పోయింది? ఆహా. అలాగా, అటు చూడు, వాళ్ళ దగ్గర ఉంది. మన కెచప్ తో శాండ్విచ్ తింటారా? ఇప్పుడే చూపిస్తాను. కారం. జిలేబీ, రద్దీ, రస్మలై, అరే, గులాబ్ జామున్. కానీ ఇందులో అసలు కారమే లేదు కదా. చాక్లెట్ క్యాండీ, కేక్ ఉంటుందేమో కదా వాళ్ళ దగ్గర. వస్తాను వస్తాను వస్తాను, తీసుకొచ్చేస్తాను. కేక్ దొరికింది దొరికింది. కారానికి వేస్తుంది బ్రేక్. హ్యాపీ తీసుకొచ్చేసాడు కేక్. మన కేక్. కేక్. ఏదో తేడాగా జరుగుతుంది. వీళ్ళెందుకో మన పిక్నిక్ పాడు చేయడానికే ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి పినాకి సరైన బుద్ధి చెప్తాడు. ఏం చేయాలి ఏం చేయాలి? ఒక ఐడియా వచ్చింది. ఆహా, నీళ్ళ. ఇప్పుడు ప్లాన్ వినండి. హ్యాపీ, మన ఇద్దరం కలిసి ఆ ఇద్దరు పిల్లల్ని ఈ చెట్టు కిందకి తీసుకుని రావాలి. గప్పు, నువ్వు చెట్టు మీద ఈ నీళ్ల బకెట్ పట్టుకుని కూర్చొనుండు. వాళ్ళ మీద నీళ్లు పోసేద్దాం, తర్వాత వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేద్దాం. బా, ఏం ప్లాన్ ఇది? సరే సరే కిరణ్, నువ్వే చెప్పు, ఏం ఆడుకుందాం? హలో, హాయ్ దేర్. హలో, నా పేరు పినాకి. ఇతను మా అన్నయ్య హ్యాపీ. హాయ్. నేను కరణ్. ఇక తను నా సిస్టర్ కిరణ్. వాతావరణం ఎంత బాగుందో కదా. ఇంకా చెట్టు కింద అయితే ఇంకా బాగుంటుంది కదా. చెట్టు కిందనా? తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, అక్కడ మనందరం దాగుడు మూతలు ఆడుకుందామని. ఓహో, అయితే ఇప్పుడు వీళ్ళు భూతాలను వెతుకుతారా? పదండి. అటు చూడండి, అక్కడ కొండ. ఆహాహా, ఏముంది? పినాకి, హ్యాపీ. పిల్లలు, మీకు చెప్పాను కదా. కరణ్, కిరణ్, మీరిద్దరు మాట వినడం లేదు. ఎవరితోనూ ఆడొద్దని చెప్పాను కదా. పిక్నిక్ అయిపోయింది, ఇంటికి పదండి. ఏ, మా పిల్లలు మంచి వాళ్ళు కాదా ఏంటి? మాకేం తెలుసు. మా కిరణ్ కారణ్ అయితే చాలా అమాయకులు. మరి మా పినాకి ఇంకా హ్యాపీ, ఓ, అంటే కేవలం పినాకి చాలా డిసిప్లైన్డ్. సోల్జర్స్, సావధాన్, విశ్రామ్. మీ డిసిప్లిన్ పిల్లలు మా కచెప్ దొంగతనం చేశారు. మరి మీ చేతిలో ఈ గొడుగుంది కదా, అది ఎక్కడి నుండి వచ్చింది? వచ్చారండి. చూడండి, సావధాన్.
మార్చింగ్ మొదలు పెట్టు. గప్పు ఇప్పుడు నీళ్లు పోసేస్తాడో ఏంటో, నేను తనని ఆపి తీరాలి. నీళ్ళ నీలా నీళ్ళ అయ్యో మీరు కూడానా? మీరు కూడా భూతాలే అని ముందే ఎందుకు చెప్పలేదు? మీరు కూడా చెప్పలేదు కదా. పదిని గారు, మీ అబ్బాయి పినాకి ఎముకల రూపంలోకి మారలేదేంటి? అది పినాకి మనిషి కదా. అలాగా, ఇది చాలా వింతగా ఉంది. మనుషులు భూతాలు కలిసి ఉండడం మొదటిసారి చూస్తున్నాను. సరే సరే, విశ్రామ్ సోల్జర్. భలే కోఇన్సిడెన్స్. పదండి, అందరం కలిసి పిక్నిక్ చేసుకుందాం. ఆహాహాహా, చాలా బాగుంది. భూతాలన్నీ కలిసి మనిషిని మర్చిపోయారు. ఆగండి, వస్తున్నాను.